బెండకాయతో ఎప్పుడు పులుసు కాకుండా ఒకసారి ఇలా గ్రేవీతో కర్రీ చేశారంటే అందరికి నచ్చుతుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో బెండకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా 1/2 కేజీ బెండకాయలను శుభ్రంగా కడిగి తడి ఆరిన తర్వాత చూపించిన సైజులో కట్ చేసుకుని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో మూత పెట్టకుండా ఫ్రై చేయడం వల్ల జిగురు రాకుండా ఉంటుంది. బెండకాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు 2 కట్ చేసిన టమాటాలు, నానబెట్టిన 6-7 జీడిపప్పు పలుకులు, 1/2 కప్పు పెరుగు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. బెండకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసి వేరొక బౌల్లోకి తీసుకోండి. అవసరమైతే కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 3 పచ్చిమిర్చి, వీలైనంత సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయలు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో ప్యూరీ వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత 2 స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకుని ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు వేసి మసాలా మొత్తం బెండకాయ ముక్కలకు పట్టేలా కలుపుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టుకుని గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఈ విధంగా గ్రేవీ దగ్గర పడి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే బెండకాయ మసాలా కర్రీ రెడీ అవుతుంది. ఈ కర్రీ రైస్లోకైనా, చపాతీ, రోటీల్లోకైనా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.